నిజాంపేటలో న్యూస్ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఈ రోజు 10/8/2026 జగ్గంపేటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగ్గంపేట టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వరకు జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి వర్యులు మరియు మాజీ పార్లమెంటు సభ్యులు గౌరవ శ్రీ తోట నరసింహం గారు మరియు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ తోట శ్రీ రామ్జీ గారి ఆధ్వర్యంలో డిఎస్సి విషయంలో జరిగిన అవకతవకలు మరియు మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మరియు నిరుద్యోగ భృతి నిధులు వెంటనే విడుదల చేయాలని భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 4 మండలాల నుంచి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ వివిధ అనుబంధ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఆ రకంగా ఈ డిఎస్సి తీసుకుంటే అరువు లేని వారికి తొంగులో దొక్కారు, అనారోగ్యులకు పెద్దపేట వేసి ఉద్యోగాలు ఇచ్చేశారు. టీచర్ ఉద్యోగం ఇంకో ఉద్యోగం ఇంకోటి కాదు. అంటే విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించేటువంటి మరి పల్లెటూరులో కానీ ఇతరత్ర కానీ ఉపాధ్యాయులు అనేది చాలా ప్రధానం. అది మరి 15-16 లక్షలు అమ్ముకున్నారు. అది స్పోర్ట్స్ కోటాతో సహా అక్రమార్గంలో ఇచ్చుకొని ఇచ్చారు. అరువులైనటువంటి స్పోర్ట్స్ మ్యాన్కి ఎవరికి ఇవ్వలేదు. ఏదో గ్రామాల్లోనో లేకపోతే పల్లెటూరులోనో మరి ఏదైనా హెడ్ క్వార్టర్స్లో జరిగినటువంటి క్రీడల్లో వచ్చినటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చారు. మరి ఈ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి కుంభకోణాలతో డిఎస్సి జరిగింది. దాన్ని మేము కోరేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన శ్రేణులు కానీ కోరేది దీన్ని వెంటనే సిబిఐకి అప్పచెప్పాలి, మరి ఎంక్వైరీ చేయించాలి సిబిఐ తోటి, అప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయి అన్నది ఒకటి. దీనికి బాధ్యత వహించి కేంద్ర మంత్రి ఏ రకంగా నీట్ అనేది చేశారో, నీటికి బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారో, అలాగే వీటిని బాధ్యత వహించి మరి విద్యాశాఖ మంత్రిగా హెచ్ఆర్డీ మంత్రిగా ఉన్న నారా లోకేష్ రాజీనామా చేయాలన్నది మా ప్రధాన డిమాండ్. రెండోది. మూడోది, ఎన్నికల ముందు ఈ కూటమి నేతలు ఆర్భాటంగా ప్రకటించారు యువకులు తప్పుదోవ పట్టించేలాగా. మేము అధికారంలోకి వస్తే ఉద్యోగం రానటువంటి యువకులకు ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు. 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. 3,000 కాదు కదా, 3 పైసలు కూడా ఇవ్వలేదు ఈ రోజు వరకు కూడా. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఈ దేశానికి అర్థం చెప్పిన వ్యక్తి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆ రకంగా 22 సంవత్సరాలు పరిపాలించారు 2 సార్లు. మరి ఆ రకంగా 2 సార్లు ఎన్నికైనటువంటి ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ అన్నది మరి విద్యార్థులకి, నిరుపేదలకి ఇచ్చే కార్యక్రమం చేశారు. తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. మొన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు 1900 అధికారులకు వచ్చి బకాయిలని మాఫీ చేశారు, రద్దు ఇవ్వడం జరిగింది అందరికీ కూడా. ఆ రకంగా ఫీజు రీయింబర్స్మెంట్ ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది, దాన్ని మళ్ళీ అడకెక్కించారు, కోల్డ్ స్టోరేజ్ ఎక్కించారు. అంటే మాఫీ చేయాలనే ఉద్దేశంతో మేము కోరేది కూడా అదే. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిదారు వాయిదాలుగా ఉంది, అది తక్షణమే విడుదల చేయాలి. నిరుపేద పిల్లలు కూడా చదువుకోవాలి, ఫీజులు కట్టడానికి వీలు ఉండాలి అని అదొకటి ప్రధాన డిమాండ్. దానిలో భాగంగా ఈరోజు 10వ తారీఖున పార్టీ పిలుపు మేరకు ఒక ర్యాలీ పెట్టాం, బైక్ ర్యాలీ పెట్టాం. ఈ బైక్ ర్యాలీకి కూడా పోలీస్ అధికారులు అందరూ కూడా ఒత్తిడి చేశారు, బైక్ ర్యాలీ కుదరదు, పాదయాత్ర చేయండి అని. మేము బైక్ ర్యాలీ చేయాలనుకుని బైక్ ర్యాలీ మీదే తిరిగాం. ఈరోజు పొద్దునుంచి మీరు చూసారు. మేము ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్ ప్రకారంగా బైక్ ర్యాలీ కొన్ని 100 మంది మా నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా వారి యొక్క వాహనాల మీద వచ్చి బైక్ ర్యాలీ జగ్గంపేట టౌన్ అంతా కూడా తిరిగాం. చాలా విజయవంతం జరిగింది. దీన్ని సహకరించినటువంటి నాయకులందరికీ, ప్రతి గ్రామం నుంచి 4 మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా పేరు పేరున అభినందనలు.
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు గత వారం రోజులుగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతోంది. దీని కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇటీవల చూస్తూ ఉన్నాం, దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ విద్యార్థులకు సంబంధించినటువంటి పరీక్షా విధానంలో చాలా లోపభూయిష్టమైనటువంటి అనేక రకాలైనటువంటి అక్రమార్గాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించేటువంటి పరీక్షా విధానంలో చాలా లోపాలు జరుగుతూ ఉన్నాయి. మరి అది పాలకుల యొక్క మరి ఏమనుకోవాలన్నది మనకు అర్థమవుతుంది. పాలకుల యొక్క పనితీరా, పాలకులు సరైనటువంటి ఆజమాయిషీ లేకపోవడం వల్ల ఈ రకమైనటువంటి అవకతవకలు జరిగి పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారమయంలో పడుతూ ఉంది. ప్రధానంగా ఢిల్లీలో చూసాం మనం, ఉవ్వెత్తున విద్యార్థులు దేశవ్యాప్తంగా లేచారు. ఎందుకు? అది నీట్ అనే పరీక్ష లీకేజ్ అవడం వల్ల. అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా ఆ ఉద్యమం ఆగలేదు. చివరికి కేంద్ర ప్రభుత్వం తలకి సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ మంత్రి సీనియర్ నాయకులు బీజేపీలో ఆయన రాజీనామా చేశారు. అదే విధానంలో భాగంగా మన రాష్ట్రానికి సంబంధించి డిఎస్సి అన్నది జరిగింది 2025 సంబంధించి. ఈ డిఎస్సిని ఎన్నికల ముందు ఈ కూటమి నేతలు మహా అద్భుతంగా మెగా పబ్లిసిటీ చేసుకున్నారు. ఏ రకంగాని మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి చేస్తాం, కొన్ని వేల ఉద్యోగాలు ఇస్తాం ఉపాధ్యాయులకి అని. సరే, అట్టగాలకు తీశారు 2025లో ఒక 7-8 వేలు. అది కూడా చాలా దారుణాతి దారుణంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, విద్యార్థులు అంటే వారు ఉపాధ్యాయులు, ఉద్యోగం వస్తే ఒక టీచర్ అవుతాడు ఆయన. ఆ టీచర్ యొక్క పని ఏంటి? భావి భారత పౌరులు ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు నిర్ణయించేటువంటి వాడు విద్యార్థులు, టీచర్స్ అంటే. అదిలో కూడా లీకేజీలు, అమ్మకాలు, అనర్హతతో కూడుకున్నటువంటివి అందులో జరిగినాయి. చాలా ఘోరంగా అక్కడ సంబంధిత మంత్రి డిఫెక్ట్ సీఎంగా ఉన్నారు ఇప్పుడు నారా లోకేష్, సాక్షాత్ ముఖ్యమంత్రి కుమారుడు. ఆయన రేపో మాపో ముఖ్యమంత్రి అవుతాడని ఆ నాయకులు సంకల్పించుకుంటా ఉన్నారు. మరి ఆయన ఇంకా ముఖ్యమంత్రి అవ్వకుండానే ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతే ఏ రకంగా ఉంటుంది అన్నది రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. ఆయన మంత్రిగా ఉండి, ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి, ఒక డిఫెక్ట్ ముఖ్యమంత్రిగా ఉండి, ఈరోజు ఆయనగా శాఖకు సంబంధించినటువంటి విద్యా విధానానికి సంబంధించినటువంటి ఇదే ఆయన అరికట్టలేకపోయారంటే రాష్ట్రాన్ని ఏ రకంగా సుమారు 4-5 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కోట్లాది రూపాయలతో, లక్షలాది రూపాయలతో ఉన్నటువంటి